అవులా జరంతా అవులా అవులి జరంతా మన విడలం కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టున్సే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా తెలుసు కదా, లేట్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. 3-4 రోజులకైతే నా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నాన్ వెజ్ తో యుద్ధం చేస్తా ఉంది. సో ఈ రోజు అయితే దానికి విముక్తిద్దాం అన్నట్టుగా ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా. ఏం లేదు, ఇలా సండే అంటే ఇంకా నాన్ వెజ్ మస్ట్ కదా. సో నేనైతే సాటర్డే రోజు నుంచే నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా ఒక్కరోజు తీసుకొచ్చుకున్న నాన్ వెజ్ మాకు ఒక్కరోజు అస్సలే ఒడవదు. ఒక్కరోజు తీసుకొచ్చిన దాన్నే ఇంతంత 3 రోజులు అట్లా ఉండడం నాకు అలవాటు అన్నమాట. ఇంకా అందుకే 3 రోజుల నుంచి నాన్ వెజ్ స్టవ్ మీద ఉండడమే అవుతుంది. దట్టు మధ్యలో ఒక రోజు అయితే ఇంకా చికెన్ పచ్చడి కూడా పెట్టి ఏ మాట కామాటలో చికెన్ పచ్చడి అవుట్పుట్ అయితే ఇంకా కిర్రాక్ అనమాట. టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అసలు నేనే పెట్టిన ఈ పచ్చడి అనిపించింది. ఈ పచ్చడి కోసమా ఆన్లైన్ లో ఇన్ని గనం యుద్ధాలు అయితే అని అనిపించింది. నన్ను అడిగితే చికెన్ కర్రీ చేసిన దానికంటే చికెన్ పచ్చడి పెట్టడమే ఈజీ అనిపించింది నాకైతే. వంటలు సరిగ్గా చేయడం రానాళ్ళు కూడా ఇంత ఈజీగా పెట్టుకునే పచ్చడి కోసం వేలకు వేలు తగలబెట్టి కొంటామా అనిపించింది. మీరే చూస్తుర్లేండి, తొందరలోనే ఇంకా దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఎంత బాగుంటుందో, ఎంత క్రేజీగా ఉంటుందో చూస్తేనే మీరు ఘోరంగా టెంప్ట్ అయితే. 3 రోజులకి వెళ్ళి చేపలు, చికెన్ పచ్చడి ఇవన్నీ చేసి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత దరిద్రంగా అయి ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఏంది 3 రోజులకి వెళ్ళి గ్యాస్ క్లీన్ చేయకుండానే ఉంటానా, కిచెన్ ప్లాట్ఫామ్ ని క్లీన్ చేయకుండానే ఉంటానా అని మీరు అనుకోకండి. ఈ రోజు నాకు ట్యూస్డే అనమాట. డైలీ నేను తూడ్చుకుంటా, బట్ ఈ రోజు ఏంటిదంటే డీప్ క్లీన్ చేస్తున్నా. ఎప్పుడు కుకింగ్ చేసినా గానీ అప్పటికప్పుడు గ్యాస్ తూడ్చేసుకుంటా నార్మల్ గా తడిగుడ్డతోటి. ఓన్లీ ట్యూస్డే రోజు మాత్రమే వాటర్ తో ఇంకా సోపు లిక్విడ్ అదంతా వేసి డీప్ క్లీన్ చేస్తా వీక్లీ. కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకున్నాక ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే, నాకు ఇట్లా అనిపిస్తుందా, ఇంకెవరికైనా కూడా ఇట్లనే అనిపిస్తుందా, మీరు ఎవరికైనా అట్నే అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ చేయండి. మా బావ అయితే లేచిండు ఆల్రెడీ, ఎప్పుడో బయట అడుగుతున్నాడు. ఇంకా ఆల్రెడీ ఒక రూమ్ కూడా అడిగేసిండు. నేనే కిచెన్ ప్లాట్ఫామ్ కి అడిగినాక మిగతా ఇల్లు అడుగుతూ అని అంటే ఇంకా ఆగిండు. ఇంకా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఇల్లు కడగడానికి. ఇంకా నేను దబ్బ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసినాక ఇంకా ఆయన అయితే ఇల్లంతా ఊడ్చి క్లీన్ చేసి అయితే దీపం ముట్టించిండు. ఇక నేనైతే బ్రష్ చేసుకొని వచ్చేది ఇంకా ఆయన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా చేస్తాను. నేను సేమియా ఉప్మా తినను, మా బావ కోసం మాత్రమే ఇక్కడనైతే సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. అదంతా ఆయన ఒక్కడే తింటాడు అనేసి అనుకోకండ్రి. మళ్ళా నేను మా పక్కన వాళ్ళకి అట్లా వేసేయడం నాకు అలవాటు అనమాట, అందుకే కొంచెం ఎక్కువ వేస్తా. ఈ రోజు పనులు చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కదా, ఇంకా ఆయన ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాలి కాబట్టి ఈజీగా అయిపోయేది ఏమన్నా ఉన్నది అంటే ఈ సేమియా ఉప్మా అనే గుర్తొస్తుంది. ఆయనకి ఎట్లాగో సేమియా ఉప్మా అంటే ఇష్టమే ఉంటది. ఇంకా అందుకోసమే ఫాస్ట్ చేసేస్తా. నేను లేసేసరికి మా బావ అయితే ఆల్రెడీ వాషింగ్ మిషన్ లో ఒక ట్రిప్ బట్టలు వేసిండు, అవి బయట వేసేసిండు. ఇంకో ట్రిప్ బట్టలు కూడా ఆన్ చేసేసిండు. మా బావ ఇంకా రెడీ అయిందంటే ఇంకా అస్సలు ఆగడు, తొందర వెళ్ళాలి అనేసి అంటా ఉంటాడు. నేను లేవకపోతే ఏదో ఒకటి చేసుకొని తినేసి వెళ్తాడు. నేను లేస్తేనే ఇంకా నేను వెళ్ళాలి అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఇక నేను లేచినాక మా బావ తినకుండా పోతే నాకు అస్సలు మంచిగా అనిపించదు. నేను లేకపోతే ఏదో ఒకటి చేసుకొని తిని వెళ్తాడు. ఇంకా నేను లేచి ఫోన్ చూసింది అనుకో ఆయనకు అస్సలే నచ్చదు అనమాట. పడుకున్న దానివి కాదు, లేచిన దానివి కాదు, బ్రష్ చేసిన దానివి కాదు, తిన్నదానివి కాదని ఇంకా అట్లా ఫైర్ అవుతా ఉంటాడు. పడుకుంటే పడుకో, లేస్తే లేచి ఏమైనా టిఫిన్ చెయ్యి అని అంటాడు. అందుకే వాళ్ళ నేను పొద్దున్న లేవను, సపరేట్గా పడుకుంటే ఇంత నాకు ఏ లొల్లి ఉండదు, ఏదో ఒకటి చేసుకొని తినిపోతాడు. జస్ట్ పార్ట్ ఆఫ్ జోక్. కానీ మొన్న సేమియా ఉప్మా వీడియో పెడితే ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసిండ్రు. సేమియా ఉప్మా అనేది అందరు ఒకేలా చేసుకోరు. నాకు దీని గురించి అసలు తెలియని కూడా తెలియదు. ఇది ఎట్లా చేస్తారు ఏందని నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నా. అది కూడా మా బావకి ఇష్టం అని మా బావ కోసం మాత్రమే నేర్చుకుని ఆయన కోసం మాత్రమే నేను చేస్తా. సేమియా ఉప్మాని 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి ఉప్మాలా చేయొచ్చు, ఇంకొకటి మ్యాగీలా చేయొచ్చు. మ్యాగీలా చేసినాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. నేను మొన్న మ్యాగీలా చేసి పెడితే దానికి ఎన్ని కామెంట్స్ రా బాబు, సేమియా ఉప్మా అంటే ఇట్లా చేస్తారా, సేమియా ఉప్మా అంటే అట్లా చేస్తారా అని. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అన్ని దిక్కులలో అన్ని వంటలు అన్ని ఒకేలా చేసుకోవాలంటే ఎవరు చేసుకోరు. ఎవరికి అలవాటైనట్టు వాళ్ళు చేసుకొని ఎవరికి అలవాటైనట్టు వాళ్ళు తింటారు. మా బావకి ఏదైనా నచ్చాలి అంటే పెట్టి పుట్టాలి. నార్మల్గా ఉంటే చూడండి టేస్ట్, దాన్ని అస్సలే తినడు. ఇంకా బాగాలేకపోతే ఎట్లా తింటాడు చెప్పండి. ఆయన తినాలి అంటే అది మినిమం టేస్ట్ ఉంటేనే తింటాడు. ఆయన తినే టేస్ట్లలో తగ్గితే అడ్జస్ట్ తినే రకం అయితే ఆయన అస్సలు కాదు. వేరే దగ్గరికి వెళ్తే వేరే మనుషుల దగ్గర అడ్జస్ట్
అడ్జస్ట్ అవుతాడేమో కానీ నా దగ్గర అస్సలు అంటే అస్సలు అట్లా కాడు. కొద్దో గొప్ప నేను వంటలు బాగానే చేస్తా, కొద్దో గొప్ప కాదు, నాకు తెలిసి నేనైతే వంటలు టేస్ట్ గానే చేస్తా. అది నేను అనుకున్నది కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవి. మనం ఇప్పుడు యూట్యూబ్ లో వంటల వీడియోలు మస్తు చూస్తాము, అవన్నీ చూడడానికి మాత్రమే మంచిగా కనిపిస్తే తింటే అంత మంచిగా ఉండే. మనము చూసి టెంప్ట్ అయిన దానికి మార్కులు వేయడం కాదు, తిని టెంప్ట్ అయిన దానికి మార్కులు వేయాలి. మీరేమంటారు అన్నది అయితే కామెంట్ చేయండి. ఇంకేయాలి నేనైతే ఏం కూర చేయలేదు. మా పక్కన అంటే అయితే తోటకూరతో లివర్ ఫ్రై లాగా ట్రై చేసిందంట, ఇంకా అదైతే వేసింది. మా బావకైతే దీంతో తినిపించాలి ఈ రోజు. నేనేమో ఇంకా మామిడికాయ పచ్చడితో తినేసిన, నా బిడ్డకేమో ఇంకా పెరుగుతో అయితే తినిపించేసిన. ఇవాళ ఒక ప్రయోగం చేద్దామని పొద్దున్నే ఇంకా మా బావని ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఒక పాల ప్యాకెట్, ఇలాచీ ప్యాకెట్, ఇంకా దానికి నేను చేయాల్సిన దానికి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకురమ్మంటే ఆయన తీసుకొచ్చి ఇచ్చిపోయిండు. అన్ని తీసుకొచ్చుకున్నా కానీ ఆ ప్రయోగం అయితే చేయలేదు. అట్లీస్ట్ రేపైనా చేయాలి. ఇంకా రేపటి వ్లాగ్ లో అయితే అదేందన్నది చూద్దాం. ఆంటీ ఇచ్చిన తోటకూరతో లివర్ ఫ్రై ఉంది కదా, అంటే లివర్ ఫ్రై లాగా చేసింది కదా, అది నేను మా బావకి మటన్ లివర్ ఫ్రై అని చెప్తే నిజంగా నమ్మి. నేను స్టార్టింగ్ అది తోటకూర అట్లా చేసింది అంటే అస్సలు తినడు, అందుకే నేను మటన్ లివర్ ఫ్రై అని చెప్పినాను. అరే ఆయనకి కొంచెం అంటే కొంచెం కూడా డౌట్ రాలేదు, ఏంది ఇట్లున్నది అని అంటున్నాడు. కానీ ఇది కాదే అసలు లివర్ ఫ్రై, మటన్ది కాదే అని మాత్రం అనట్లేడు. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇంకా మా పక్కన అంటే అయితే నడుచుకుంటూ విశాల్ మార్ట్కి అయితే వచ్చేసినాము. ఇంకా మా బావ అయితే మహాగాని తీసుకొని ఆయనకి ఏమైనా ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకోవడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా మహాగాని కూడా తీసుకెళ్ళిండు. ఇక మా షాపింగ్ అంతా కంప్లీట్ అయినాక మమ్మల్ని తీసుకోవడానికి అయితే విశాల్ మార్ట్కి అయితే వచ్చిండు. ఇక నా బిడ్డనైతే నన్ను చూసిన దానికంటే మా పక్కన ఆంటీని చూసి ఘోరంగా ఎగ్జైట్మెంట్ అయి నన్ను వదిలేసి మరీ ఆమె దగ్గర కురికింది. జస్ట్ ఉట్టిగానే టైం పాస్ కి నడుచుకుంటూ అట్లా పోదాం, వాకింగ్ చేసినట్టు అయితే, చల్లగా ఎండాకాలం కదా అన్నట్టు పోయినా ముళ్ళ సాయంత్రం పూట. టైం పాస్ కి మాటలకు పోతే మనం ఉట్టిగొస్తామా చెప్పండి ఆడోళ్ళము. నేనైతే 1500 బిల్లు చేసిన, మా పక్కన అంటే అయితే 2000 బిల్లు చేసింది. అంటే నా బయటికి వెళ్ళినప్పుడు అది కొన్నప్పుడు ఏం అనిపించేది, అది ఇంట్లో తీసుకొచ్చుకొని వాడేటప్పుడు అనిపిస్తుంది. అరే మొన్నే కదరా డీమార్ట్కి వెళ్ళిన, మొన్ననే 3000 4000 అయినాయి అంటే మళ్ళీ 5-6 రోజులకి మళ్ళీ 2000 సామాన్లు తెచ్చుకున్నామా అని అనిపిస్తుంది. నేను మార్నింగ్ ఏమన్నా చేయాలనుకుంటే నైటే ప్రిపేర్ అవుతా, ఈవినింగ్ ఏమన్నా చేయాలనుకుంటే మార్నింగే ప్రిపేర్ అవుతా. పొద్దున ఎట్లా కూర చేయలేదు కాబట్టి ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేయాలి కదా, పొద్దున్న ఏం చేయాలని డిసైడ్ అయ్యి పొద్దుగాల అన్నం వండేటప్పుడే ఎక్కువ అన్నం పెట్టినానమాట. ఇంకా సాయంత్రంకి లెమన్ రైస్ చేద్దాం అన్నట్టుగా ఇంకా అదే విశాల్ మార్ట్కి వెళ్ళేసి వచ్చినాక ఇక్కడనైతే నేను లెమన్ రైస్ అయితే ఎత్తానా. కాసేపు అయితే బయట కూర్చున్నా చల్లగాలికి, ఓపిక లేక అసలు చేయాలని ఇంట్రెస్టే రాదు నాకు బయటికి పోతే, కానీ చచ్చుకుంటే ఇంకా చేయాలి కాబట్టి వేస్తున్నా. మా బావ తినడంట, ఆంటీ నాకు ఆ కర్రీ మళ్ళీ వేసిస్తా అన్నది. ఏం వండుతావులే అన్నా కూడా నేను వినిపించుకోకుండా చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు ఎందుకో మార్నింగ్ నుంచి ఏం తినలే కదా సరిగ్గా, కొంచెం ఎక్కువ ఆకలి అయినట్టు అనిపిస్తుంది. అందుకే నాకు నచ్చింది నేను చేసుకొని తిన్నాను అనుకోండి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మార్నింగ్ ఎట్లా టిఫిన్ చేయలే, మామిడికాయ పచ్చడితో కూడా కొంచెమే అన్నం తిన్నా, స్నాక్స్ టైంలో కూడా అసలు ఏం తినలేదు, అందుకే గట్టిగా తినచ్చు అన్నట్టుగా ఎవరేం చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ 10:30కు పోపన్నం చేసుకొని అయితే కడప నిండా తినేసిన. ఏంటి అసలు నేను ఏం చేస్తానా, గిన్ని గనం సగ్గు బియ్యంతో ఏం చేస్తానా అనేసి అనుకుంటారా ఉల్లా, మీకు చెప్పుర్రి నేనేం చేస్తానో. ఏం లేదు ఉల్లా, ఎండాకాలం వచ్చిందంటే తెలుసు కదా, వడియాలు చేయాలని నెల రోజుల కంచి అనుకుంటాను కానీ చేయడం అయితే అయితలేదు. ఇయ్యాలైనా అట్లీస్ట్ చేస్తున్నా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియోనైతే అంతే ఉల్లా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంతే ఈ వీడియో. బై బై.